చదువుకోవాల్సిన చేతులు సంకెళ్ల పాలయ్యాయి. పెన్ను పట్టాల్సిన వేళ్లు తాళాలు పగలగొట్టాయి. అసలు ఆ బీటెక్ స్టూడెంట్ దొంగగా ఎందుకు మారాడు? సాక్షాత్తు ప్రభుత్వ కార్యాలయాలనే తన టార్గెట్గా ఎందుకు మార్చుకున్నాడు? ఈ హైటెక్ దొంగ వెనుక ఉన్న అసలు మిస్టరీ ఏంటి? చిత్తూరు జిల్లా నగరి సబ్ డివిజన్ పరిధిలో సంచలనం సృష్టించిన ఈ కిలాడి కేటుగాడి గుట్టు రట్టయింది. వరుస దొంగతనాలతో పోలీసులకు సవాల్ విసిరిన ఆ మాస్టర్ మైండ్ చివరికి ఎలా దొరికిపోయారు? నేటి క్రైమ్ స్టోరీలో ఈ షాకింగ్ వివరాలేంటో తెలుసుకుందాం. నగరి డివిజన్ పరిధిలోని ఎస్ఆర్పురం ఇప్పుడు ఒక షాకింగ్ క్రైమ్ స్టోరీకి అడ్రస్గా మారింది. గత 3 ఏళ్లుగా వరుస దొంగతనాలతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇవి ఇళ్లలో జరిగిన చోరీలు కావు. సాక్షాత్తు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నడుపుతున్న గ్రామ సచివాలయాలే ఆ దొంగ ప్రధాన టార్గెట్. అర్ధరాత్రి వేళ ఆ కేటుగాడు తన హస్తలాఘవాన్ని ప్రదర్శించేవాడు. ఊరంతా గాఢ నిద్రలో ఉన్నప్పుడు నిశ్శబ్దంగా సచివాలయాల తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించేవాడు. ఎవరికీ అనుమానం రాకుండా పక్కా ప్లానింగ్తో రైడ్ చేసే ఈ మిస్టరీ దొంగ ఎవరు అనేది పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. ఒక్కొక్కటిగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఆఫీస్ గదులు తెరుచుకోవడం, లోపల ఉన్న ఖరీదైన వస్తువులు మాయం కావడంతో అధికార యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అసలు లోపల ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. నిందితుడి ప్లానింగ్ చూసి సాక్షాత్తు పోలీసులే ఆశ్చర్యపోయారు. కేవలం 22 ఏళ్ల వయస్సున్న మహేష్ బాబు అనే బీటెక్ విద్యార్థి ఈ నేర సామ్రాజ్యానికి సూత్రధారి. ప్రైవేట్ ఇళ్లలో దొంగతనం చేస్తే ప్రజలు వెంటనే అలర్ట్ అవుతారని, త్వరగా దొరికిపోతామనే భయంతో ఈ మాస్టర్ మైండ్ ప్రభుత్వ కార్యాలయాల మీద కన్నేశాడు. అక్కడ సెక్యూరిటీ తక్కువగా ఉంటుందని ఎవరూ అంతగా పట్టించుకోరని ఫిక్స్ అయ్యాడు. దొంగిలించిన ప్రింటర్లు, ల్యాప్టాప్లను నేరుగా బయట మార్కెట్లో అమ్మితే దొరికిపోతాననే భయంతో OLX వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ను వేదికగా చేసుకున్నాడు. డిజిటల్ మార్కెట్లో సెకండ్ హ్యాండ్ వస్తువుల పేరుతో వీటిని అమాయకులకు తక్కువ ధరకే అంటగట్టి సొమ్ము చేసుకునేవాడు. కేవలం ఒక జిల్లాకే పరిమితం కాకుండా చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలో సుమారు 60 నేరాలకు పైగా పాల్పడి పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు ఈ కేటుగాడు. నిందితుడి నుంచి 30 ప్రింటర్లు, 3 ల్యాప్టాప్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ఎస్పీ ఈ నేరాల వెనుక ఉన్న బెట్టింగ్ కోణాన్ని బహిర్గతం చేశారు. ఈ అక్యూజ్డ్ పేరు సి మహేష్ బాబు, ఏజ్ అబౌట్ 22 ఇయర్స్. అతను ఒక బీటెక్ స్టూడెంట్. గత 2-3 సంవత్సరాల నుండి నైట్ టైం మన గవర్నమెంట్ ఆఫీసెస్ ఉన్నాయి, మెయిన్లీ సచివాలయం, ఇలాంటి దాంట్లో లాక్లు బ్రేక్ చేసుకొని ఏ టూల్స్ వాడతారో అది కూడా మీ ముందే ఉన్నాయి. అక్కడ నుండి ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ప్రింటర్ ఉన్నా, ల్యాప్టాప్ ఉన్నా, ఇంకా ఏమి ఉన్నా దొంగతనం స్టార్ట్ చేశాడు. అది తీసుకువెళ్ళి OLXలో లేకపోతే రిమైనింగ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో దాన్ని అమ్మేసుకొని దాంతో ఇన్కమ్. చదువులో రాణించాల్సిన విద్యార్థి ఇలా నేరాల బాట పట్టడానికి అసలు కారణం ఆన్లైన్ బెట్టింగ్. అవును, జూదం, బెట్టింగ్ అనే వ్యసనాలు అతడిని కరడుగట్టిన నేరగాడిగా మార్చాయి. ఆన్లైన్ గేమింగ్లో భారీగా డబ్బులు పోగొట్టుకోవడంతో ఆ అప్పులు తీర్చడానికి, తిరిగి మరిన్ని బెట్టింగ్లు కాయడానికి డబ్బు కోసం ఈ దొంగతనాల బాట పట్టాడు. ఒక్కసారి అలవాటైన ఈ ఈజీ మనీ అతడిని ఒక పక్కా క్రిమినల్గా మార్చేసింది. బీటెక్ చదువుతున్న మేధస్సును సమాజ సేవకు వాడాల్సింది పోయి ఇలా దొంగతనాలకు వాడటం అందర్నీ కలిచివేస్తోంది. తల్లిదండ్రులకు తెలియకుండా చేస్తున్న ఈ పాడలవాట్లు ఎంతటి దారుణానికి దారితీస్తాయో చెప్పడానికి మహేష్ బాబు జీవితమే ఒక ఉదాహరణ. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశ అతడి భవిష్యత్తును, కెరీర్ను అంధకారంలోకి నెట్టేసింది. ఆన్లైన్ జూదానికి బానిసైన యువత ఎలా పతనమవుతుందో ఈ కేసు కళ్ళకు కడుతోంది. ఇతనికి ఒక బెట్టింగ్ అడిక్షన్ అయిపోయింది. దానికోసం డబ్బు సంపాదించుకోవాలి, ఏది ఒకటి రకంగా ఆ హ్యాబిట్ కంటిన్యూ చేయాలి. అందుకే ఇతను స్టార్ట్ చేశాడు. మనకి ఆల్రెడీ ఇతను 60 to 70 మధ్యలో ఇలాంటి ఇన్సిడెంట్స్ చేశాడు, ఒఫెన్సెస్ చేశాడు.
దాంట్లో ఆల్రెడీ మేము ప్రాపర్టీ కూడా రికవర్ చేసాం. మీ ముందే 3 ల్యాప్టాప్స్, ఆల్మోస్ట్ 30 ప్రింటర్స్ ఉన్నాయి. ఉన్న కేసెస్లో 5 కేసెస్ ఎస్ఆర్పురం మండల్లో, 3 కేసెస్ విద్రుకుప్పం, 2 గుడిపాల, జీడి నెల్లూరు 2 కేసెస్, తిరుపతి జిల్లాలో కూడా 5 కేసెస్ ఉన్నాయి. చూసారుగా, కేవలం క్షణికానందం కోసం జూదం బెట్టింగ్లకు బానిసైతే జీవితాలు ఎలా నాశనం అవుతాయో. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని జిల్లా పోలీస్ యంత్రాంగం హెచ్చరించింది. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ప్రవర్తనపై కూడా నిరంతరం నిఘా ఉంచాలి. అక్రమంగా సంపాదించే ₹1 కూడా మీకు శాంతినివ్వదు, సరికదా చీకటి జైలు పాల్చేస్తుంది. సమాజంలో ఎక్కడైనా ఇలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే కనుక వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. అప్రమత్తంగా ఉండండి, సురక్షితంగా ఉండండి.